ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆశ్చర్య కార్యాలు చూడలేకపోవడానికి ప్రధాన కారణం చెప్పమంటావా? నీకు విశ్వాసం లేదు కాబట్టి, నువ్వు దేవుణ్ణి విశ్వసించటం లేదు కాబట్టి, నువ్వు ఆశ కలిగి దేవుణ్ణి అడగడం లేదు కాబట్టి. మరలా జ్ఞాపకం చేస్తున్నా, కపెర్నహూములో యేసు ఎన్ని అద్భుతాలు చేశాడో, కానీ విశ్వసించరే, నమ్మరే, దేవుణ్ణి నమ్మరే. ఫలితంగా అంటున్నాడు, కపెర్నహూమా, నీలో నేను చేసిన ఆశ్చర్య కార్యాలు సొదొమలో చేసినా కూడా ఈ పాటికి వారు నన్ను నమ్మేసేవాళ్ళు. సహోదరుడా, సహోదరి, నీ చుట్టూ దేవుడు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు దేని కొరకు తెలుసా? నీ విశ్వాసాన్ని బలపరచడానికి. ఈ జీవము కలిగిన వాక్యాన్ని దీన సేవకుడు వాక్యాన్ని అందించడానికి కారణం తెలుసా? నీ విశ్వాసాన్ని బలపరచడానికి. నీ విశ్వాసము బలపరచబడినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? నీ జీవితంలో నువ్వు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యద్భుతము నువ్వు కల్లారా చూస్తావు.